చెప్పండి. నేను మోసం చేశానా? ఈ అవని నన్ను మోసం చేసిందా? అందరిలో నన్ను మోసం చేసి ప్రణతి దగ్గర నన్ను మోసగాడిలా నిరూపించింది అని చెప్పేసి అంటూ ఉంటాడు ప్రశాంత్. ఆ మాటలకి ప్రణతి షాక్ అవుతూ ఉంటుంది. అక్షయ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి అదంతా నిజం కాదండి, అసలు వీడిని ఎప్పుడు నేను చూడలేదు, వీడెవడో కూడా నాకు తెలియదు, అలాంటిది అలా ఎలా చేస్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి లైవ్లో ఎంత కనిపించినా ఇంకా దబాయించాలని చూస్తున్నావా అని చెప్పేసి అక్షయ్ అయితే అనేస్తూ ఉంటాడు. ఇక పార్వతి అయితే నీ వాయిస్ కనిపెట్టలేనంత జడ్డి వాళ్ళం అనుకుంటున్నావా, ఇంకా మమ్మల్ని జడ్డి వాళ్ళని చేయాలని చూస్తున్నావా అని అంటూ ఉంటుంది. ఇక కమల్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయాక ఇంకేంటక్క దబాయిస్తున్నావు నువ్వు అని పల్లవి అంటూ ఉంటుంది. ఆ మాటలన్నిటికీ ప్రణతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు, వీడిని ఎలా నమ్ముతున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇంత జరిగినా సరే నీ బండారం ఎంత బయటపడినా సరే నువ్వు ఇంకా అబద్ధాలు ఆడుతూ నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్తున్నావు చూడు, నువ్వు అసలు మనిషివేనా అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే అది కాదండి, అసలు నేను అదేం చేయలేదు అని అనేసరికి అమ్మ నీకు మా ఇంటి మొత్తాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు, నువ్వు అసలు మనిషివేనా అని తిట్టేసరికి ఇప్పుడేమంటావు, నువ్వు మా వదిన గురించి మాట్లాడితే నా నాలుగు తగ్గొస్తాను అన్నావు కదా, ఇప్పుడు చెప్పు మీ వదిన గురించి, మీ వదిన ఏం చేసిందో దాని గురించి ఇప్పుడు మాట్లాడవే, ఇప్పుడు నోరు పడిపోయిందా అని చెప్పేసి పల్లవి అయితే కమల్తో అంటూ ఉంటుంది. ఆ మాటలకి కమల్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. పార్వతి వీళ్ళందరూ అవనిని నానా మాటలు అంటూ ఉంటారు. ఇక కమల్ అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటి వదినకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ అక్షయ్, దయాకర్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ప్రణతి నువ్వు మీ వదిన నిన్ను కాపాడిందని అనుకుంటున్నావు కదా, అదంతా నాటకం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రణతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మీ వదిన నిన్ను కాపాడినట్లుగా నిన్ను మోసం చేసి నాటకం ఆడించింది, తనకు నచ్చినట్లుగా నిన్ను ఆడిస్తుంది, ఆ విషయం నీకు ఇప్పటికైనా అర్థమైతే బాగుంటుంది, మాకు అర్థమైనట్లుగా నీకు అర్థమైంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రణతి అయితే వాళ్ళ అన్నయ్య కాసి అలా చూస్తూ ఉంటుంది. పద మన ఇంటికి అని అంటాడు. ఇక్కడే ఉంటే నిన్ను ఏం చేస్తుందో మాకు అర్థం కాదు, అందుకే నిన్ను ఇక్కడి నుంచి ఉంచకుండా మన ఇంటికి తీసుకెళ్ళిపోతాం పద, ఇక్కడ నువ్వు ఉండకు, ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తుందో నీతో అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటాడు ప్రణతితో.